Hi friends, welcome back to my channel Konetra. Today I'm going to discuss about the Gradle. What is Gradle? Gradle అనేది ఒక build automation tool. See what is Gradle? Gradle is a Gradle. It is a build automation tool. Like Gradle is a build. It's a build automation tool అంటారు దాన్ని. ఆటోమేషన్ టూల్. సి మీకు మ్యావెన్ ఎలానో గ్రిడిల్ కూడా అంతే. ఇట్స్ లైక్ బిల్డ్ ఆటోమేషన్ టూల్స్ ఈ రెండు. సి మోస్ట్లీ దీస్ టూ టూల్స్ లైక్ మ్యావెన్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను థియరీగా ప్రాక్టికల్గా. టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది గ్రిడిల్. గ్రిడిల్ అనేది ఈరోజు నేను థియరీగా డిస్కస్ చేస్తాను. సిమిలర్ మ్యావెన్ గ్రిడిల్ దీస్ టూ బిల్డ్ ఆటోమేషన్ టూల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది జావా ప్రాజెక్ట్స్, mainly used for the జావా ప్రాజెక్ట్స్కి వాడతారు ఎక్కువ గ్రిడిల్ అనేది. సో బిల్డ్ ఆటోమేషన్ టూల్ అన్న అసలు ఇది ఏం చేసింది? సి వెన్ డెవలపర్ పుష్ ద కోడ్ టు ది గిట్హబ్, దెన్ DevOps role starts. You already know when a developer they push the code from the local to remote push చేస్తారు. Remote is nothing but GitHub పుష్ చేసిన తర్వాత యాక్చువల్లీ అవర్ రోల్ స్టార్ట్స్, నథింగ్ బట్ DevOps రోల్ స్టార్ట్స్ అక్కడ. సో మనం ఏం చేస్తామంటే త్రూ ఆటోమేషన్ టూల్ లైక్ జెన్కిన్స్ కానీ CI/CD లేకపోతే GitHub యాక్షన్స్, బై యూజింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ గ్రిడిల్. జనరల్గా దీన్ని ట్రిగర్ చేస్తాం. గ్రిడిల్ పైప్ లైన్లో గ్రిడిల్ అనే దాన్ని ఈ టూల్ వాడి మనం దీన్ని ఏం చేస్తాం, రా కోడ్ ఇస్తారు వాళ్ళు. ఆ రా కోడ్ని మనం జార్ ఫైల్స్ ఆర్ వార్ ఫైల్స్గా మారుస్తాం. దెన్ వీ విల్ డిప్లాయ్ ఇట్ ఇన్ ది EKS, నథింగ్ బట్ Kubernetes, ఎలాస్టిక్ Kubernetes సర్వీసెస్లో మనం డిప్లాయ్ చేస్తాం ఇన్ ది AWS. యూ ఆల్రెడీ నో దిస్ ఈస్ ద నేచురల్ ఫినామినా హ్యాపీన్ ఇన్ ఎవ్రీ వే. సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్లో జరిగేది ఇదే. సో మనం ఏం చేస్తామంటే బిల్డ్ ప్రాసెస్లో మనం ఏమేం చేస్తాం, ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన కోడ్ని మనం కంపైల్ చేస్తాం. నథింగ్ బట్ దే ఆర్ 4 steps ఉంటాయి. కంపైల్ ఆఫ్ కోడ్. సో అండ్ సెకండ్ ఏం చేస్తాం మనం, ప్యాకేజింగ్ ఆఫ్ కోడ్ అంటారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. వాట్ ఎగ్జాక్ట్లీ కంపైలింగ్, తర్వాత లైబ్రరీస్ అంటే ఏందో, లైబ్రరీస్ మీకు లైబ్రరీస్ అంటే ఏంటో తెలియాలి. ఎక్స్టర్నల్ లైబ్రరీస్ని మనం మాన్యువల్గా కాకుండా ఆటోమేట్ చేసి డౌన్లోడ్ చేస్తాం. అది ఎలా చెప్తాను. ఎక్స్టర్నల్ లైబ్రరీస్, ఓకే. దాని తర్వాత మనం దాన్ని టెస్ట్ చేస్తాం. తర్వాత వి విల్ టెస్ట్ కేసెస్, ఓకే. దాని తర్వాత వి విల్ డిప్లాయ్. దట్ ఈస్ ద లాస్ట్ ప్రాసెస్. డిప్లాయ్ it's in the EKS, nothing but your Kubernetes, nothing but elastic Kubernetes K8 services under that. K8 services, okay, you got it. నేను ఇప్పుడు ఫస్ట్ కంపైలింగ్ కోడ్ అంటే ఏందో చెప్తాను. లెట్ మీ స్టార్ట్ విత్ కంపైలింగ్ కోడ్. లెట్ మీ డ్రా ఏ బోర్డర్. సో ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ ది కంపైలింగ్ కోడ్. కంపైలింగ్ కోడ్ అంటే ఏందో చెప్తాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్. వాట్ ఎగ్జాక్ట్లీ కంపైలింగ్ కోడ్ అంటే ఏంది? సి డెవలపర్ రైట్స్ కోడ్ ఇన్ ది .java, ఇలా రాస్తాడు ఒక ఫైల్ .java, ఇలా ఒక రా ఫార్మాట్లో. సి నువ్వు ఇలా ఉంటే .java కానీ లైక్ కోట్లిన్ కానీ ఇలా రాస్తాడు. రాసిన తర్వాత కంప్యూటర్ డజంట్ డైరెక్ట్లీ అండర్స్టాండ్, వీడు ఏం రాస్తున్నాడో అర్థం కాదు. దట్ షుడ్ బి టర్న్ ఇన్ టు, అదనేది దాన్ని క్లాస్ ఫైల్గా మార్చాలి. దాని తర్వాత నువ్వు జార్ ఫైల్ వార్ ఫైల్గా మార్చుకోవాలి. సి ఫస్ట్లీ ఇట్ షుడ్ బి టర్న్, ఆ పర్టికులర్ .java అనేది క్లాస్ ఫైల్గా మార్చాలి. ఎలా? .java క్లాస్ ఫైల్ అంటారు. సి మల్టిపుల్ ఆఫ్ క్లాస్ ఫైల్స్ విల్ కన్వర్ట్ ఇన్ టు జార్ ఫైల్స్. ఆ తర్వాత నువ్వు జార్ ఫైల్స్కి మారుస్తావు, తెలిసిందేగా. దే మస్ట్ బి కంపైల్ ఇన్ టు బై కోడ్స్ అంటారు. బై కోడ్స్
బైట్ కోడ్స్ నథింగ్ బట్ యువర్ క్లాస్ ఫైల్స్గా మారుస్తారు. నథింగ్ బట్ ఈ కంపైలింగ్లో ఇది మొత్తం మీరు క్లాస్ ఫైల్గా మారుస్తారు. దాని తర్వాత మీరు ఇది కంపైలింగ్లో ఏం జరిగిద్ది, కంపైలింగ్ ఫస్ట్ కాంపోనెంట్లో యువర్ కంపైలింగ్ రా కోడ్ నథింగ్ బట్ డాట్ జావా ఇంటూ బైట్ కోడ్ నథింగ్ బట్ మీ క్లాస్ ఫైల్గా మారుస్తారు. దాని తర్వాత ప్యాకేజింగ్ కోడ్ అంటారు. వాట్ ఈస్ ది ప్యాకేజింగ్ కోడ్? మీరు ఆ కంపైల్ చేస్తారు కదా, ఇది బైట్ కోడ్ క్లాస్ ఫైల్స్ మారుస్తారు కదా, దాన్ని మీరు ఏం చేస్తారే అంటే మీరు క్లాస్ ఫైల్స్ అనేది లూజ్ ఫైల్స్ అంటారు. యూ కాంట్ రన్ ఇట్, యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఇంటూ ఏ జార్ ఫైల్గా మార్చాలి. వెదర్ యూ షుడ్ మేక్ ఇంటూ ఏ జార్ ఫైల్ ఆర్ యూ షుడ్ మేక్ ఇంటూ ఏ వార్ ఫైల్. నథింగ్ బట్ వెబ్ ఆర్ కీస్ అంటారు, జావా ఆర్ కీస్ అంటారు. నథింగ్ బట్ నార్మల్ అప్లికేషన్స్కి, వెబ్ అప్లికేషన్స్కి. సో ఆ కోడ్ అనేది ఈ క్లాస్ ఫైల్స్ అన్ని ప్యాక్ చేసి ఒక జార్ ఫైల్గా మారుస్తాం. వీఆర్ ప్యాకింగ్ ద క్లాస్ ఫైల్స్ ఇంటూ జార్ ఫైల్స్. దట్ ఈస్ అబౌట్ ది ప్యాకింగ్ ఏజ్ ఆఫ్ ద కోడ్. సో ఇవన్నీ మీరు మాన్యువల్గా చేయాలి, బట్ గ్రెడిల్ ఉంటే ఆటోమేట్ చేయొచ్చు బై యూజింగ్ సింగిల్ కమాండ్. త్రూ యూజింగ్ సింగిల్ కమాండ్ you are automating it. automating it. సింగిల్ కమాండ్. ఆ కమాండ్ ఏంటి? గ్రెడిల్ బిల్డ్ అనేది చేస్తే మీరు గ్రెడిల్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి గ్రెడిల్ బిల్డ్ చేస్తే కంపైల్ అయిపోయింది, క్లాస్ ఫైల్స్గా మార్చింది. దాని తర్వాత ప్యాకేజ్ కోడ్స్ నథింగ్ బట్ దోస్ క్లాస్ ఫైల్స్ ఆర్ టర్న్ ఇంటూ ఏ జార్ ఫైల్స్. నథింగ్ బట్ జార్ ఫైల్స్. మీకు జార్ ఫైల్స్ జార్ అంటారు, లేకపోతే వార్ అంటారు. వన్స్ మీరు ఆ కంపైల్ చేసిన తర్వాత క్లాస్ ఫైల్ నుంచి ప్యాకేజింగ్ చేసిన తర్వాత మీరు వార్ ఫైల్గా మారిపోయింది. జార్ ఫైల్ ఆర్ వార్ ఫైల్, ఎనీ ఫైల్ యూ వాంట్. దానికి మీకు ఎలా చూపించింది బయటకు వచ్చిన తర్వాత మీరు చూసినప్పుడు మై యాప్ జార్ ఫైల్స్ లాగా చూపించింది. సో ఇది మీరు ప్యాకేజింగ్ చేసిన తర్వాత. సార్ మీరు కోడ్ ఒక్కటి ఉంటే రన్ అవ్వదు కదా, దే రిక్వైర్ డిపెండెన్సీస్ కావాలి. సో లెట్ మీ డిలీట్ చేస్తున్నాను ఇదంతా. వెయిట్ ఎ సెకండ్. లెట్ మీ డిలీట్ ఇట్. మీకు ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఉంటాయి. మీకు ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఉంటాయి. నథింగ్ బట్ మీరు ఒకవేళ టెస్ట్ కేసెస్ రాయాలంటే మీకు ఒక లైబ్రరీస్ ఉంటాయి. యూనిట్ టెస్ట్ చేయాలంటే జే యూనిట్ అని ఉంటుంది. మీకు ఆల్రెడీ దాంట్లో కూడా ఉంటుంది. ఎవ్రీ టెస్ట్ కేసెస్ జే యూనిట్ అని రాస్తాం టెస్టింగ్కి. అట్ ద సేమ్ టైం మీకు ఇంకోటి ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మీ హ్యాండ్లింగ్కి హైబర్నేట్స్ అంటారు, డేటాబేస్ హ్యాండ్లింగ్ అంటారు. హైబర్నేట్స్ డేటాబేస్ హ్యాండ్లింగ్. జే యూనిట్ ఏమో టెస్ట్ కేసెస్కి, హైబర్నేట్ ఏమో మీకు దేనికి వాడతారు యాక్చువల్ యూజ్ ఫర్ ది హ్యాండ్లింగ్ డేటాబేస్ హ్యాండ్లింగ్ వాడతారు హైబర్నేట్స్ అనేది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎక్స్టర్నల్ లైబ్రరీస్. లైబ్రరీస్ ఉండాలి ఆటోమేటిక్గా. యూ హ్యావ్ టు దేర్ లైబ్రరీస్. కోడ్ ఒకటే రన్ కాదు, దే షుడ్ బి ఎక్స్టర్నల్ లైబ్రరీస్. జే యూనిట్ ఉంటేనే టెస్టింగ్ జరిగింది, హైబర్నేట్స్ ఉంటేనే మీకు డేటాబేస్ హ్యాండ్లింగ్ జరిగింది. ఈ రెండు లేకుండా యూ కాంట్ డూ ఇట్. సో మీరు ఎక్స్టర్నల్ లైబ్రరీస్ గ్రెడిల్ లేకుండా ఏం చేస్తారు? బేసికల్లీ యూ విల్ గో అండ్ మాన్యువల్గా డౌన్లోడ్ చేసి యూ విల్ అటాచ్ టు యువర్ ప్రాజెక్ట్. సో మా మ్యాన్లో కూడా అంతే కదా, పామ్ XML ఫైల్ ఉంటుంది కదా ఎక్స్టర్నల్ లైబ్రరీస్కి, సెలీనియం జే యూనిట్ డౌన్లోడ్ చేయడానికి. అలానే ఇక్కడ కూడా జే యూనిట్ హైబర్నేట్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ జావా ప్రాజెక్ట్స్ లైక్ ఎక్స్టర్నల్ లైబ్రరీస్. అని వితౌట్ దట్ యూ కాంట్ సింగిల్ హ్యాండ్లీ రన్ కోడ్ రన్ చేయలేవు. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ విల్ డౌన్లోడ్ ఎక్స్టర్నల్ లైబ్రరీస్. సో ఇది ఎక్స్టర్నల్ లైబ్రరీస్ కోసం. దీని తర్వాత మీరు టెస్ట్ కేసెస్ ఉంటాయి. అది థర్డ్ అయితే, ఇది ఫోర్త్ ఏంటంటే ఫస్ట్ కంపైలింగ్, తర్వాత ప్యాకేజింగ్, తర్వాత ఎక్స్టర్నల్ లైబ్రరీస్, తర్వాత టెస్ట్ కేసెస్. టెస్ట్ పాస్ అయిందా ఫెయిల్ అయిందని మీకు తెలిసిద్ది. టెస్ట్ కేసెస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ టెస్టింగ్ యువర్ కోడ్. టెస్ట్ అయిన బగ్స్ కానీ యూ హ్యావ్ టు టెస్ట్ చేయాలి. అదంతా ఆటోమేషనే చేసిద్ది. జస్ట్ దేర్ ఈజ్ ఎ కమాండ్ ఉంటుంది, అదేంటి గ్రెడిల్ నథింగ్ బట్ గ్రెడిల్ అనే టెస్ట్ అని రాస్తే సరిపోయింది. గ్రెడిల్ టెస్ట్ అంటే టెస్ట్ అయిపోయింది. నథింగ్ బట్ దేర్ ఈజ్ ఎ సింగిల్ కమాండ్ గ్రెడిల్ టెస్ట్
చేస్తే సరిపోయింది. ఆటోమేటిక్‌గా మొత్తం టెస్ట్ చేద్ది. మీకు పాస్ అయిందా, ఫెయిల్ అయిందా అని మీ పైప్‌లైన్‌లో తెలిసిపోయిద్ది. మీ CI/CD పైప్‌లైన్‌లో. సార్ మీ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ మీకు డౌట్ వచ్చుండాలి. ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసి ఇచ్చారంటే బేసికల్‌గా గ్రెడిల్‌కి దేర్ ఈస్ ఎ పోర్టల్ కాల్డ్ గ్రెడిల్ ప్లగిన్ పోర్టల్ ఉంటది. అక్కడి నుంచి తెచ్చుకుంటది. ఇట్ విల్ ఫెచ్ ఫ్రమ్ ది గ్రెడిల్ పోర్టల్ నుంచి ఫెచ్ చేసుకుంటది. నథింగ్ బట్ ఇట్ విల్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ దేర్. అది ఎక్స్టర్నల్ లైబ్రరీస్ని. ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మనం నార్మల్గా మనం చేసే ప్రాసెస్ మీరు కంపైల్ చేశారు. ఫస్ట్ బిల్ అంటే ఏందో చెప్పా కదా, కంపైలింగ్ కోడ్ నథింగ్ బట్ మొత్తం సమాప్ చేస్తున్నాను. కంపైలింగ్ కోడ్ నథింగ్ బట్ రా కోడ్ ఈస్ గోట్ కన్వర్టెడ్ ఇంటూ క్లాస్ ఫైల్స్. ఆ తర్వాత ప్యాకేజింగ్, ఆ బండిల్ ఆఫ్ దట్ క్లాస్ ఫైల్స్ గోట్ కన్వర్టెడ్ ఇంటూ జార్ ఫైల్స్, ట్రాన్స్ఫర్ ఇంటూ ద జార్ ఫైల్స్ ఆర్ వార్ ఫైల్స్. మనకి జార్ ఫైల్స్ వార్ ఫైల్స్ వస్తే వీ గాట్ ఆటోమేటిక్లీ ఓవర్ అయిపోయినట్టే. ఆ మార్చే ప్రాసెస్లో మనకి ఎక్స్టర్నల్ లైబ్రరీస్ కావాలి. లైబ్రరీస్ ఏమిటి, JUnit హైబర్నెట్స్, JUnit ఫర్ టెస్టింగ్, హైబర్నెట్స్ ఫర్ డేటాబేస్ హ్యాండ్లింగ్. సో ఇది ఇలా ఉండాలి. దాని తర్వాత టెస్ట్ చేస్తాం. టెస్ట్ పాస్ అయితే వెల్ అండ్ గుడ్. పాస్ అవ్వకపోతే మళ్ళీ పైప్లైన్ మళ్ళీ స్టార్ట్ చేయడం కానీ ఒక డెవలపర్లకు పంపించడం కానీ జరిగింది రివర్స్లో. ఒక్కసారిగా అయిపోతే మనం తర్వాత ఏం చేస్తాం, ఇవాళ ఆటోమేటికల్లీ డిప్లాయ్కి ముందు డాకర్ ఇమేజ్ తీసుకుంటా విల్ మేక్ ఇట్ ఆల్ ద జావా ప్రాజెక్ట్ అంతా ఒక స్నాప్ షాట్ లాగా నథింగ్ బట్ డాకర్ ఇమేజ్ ఈజ్ లైక్ ఎ స్నాప్ షాట్. నా ప్రీవియస్ డాకర్ క్లాస్లో విన్నట్టు మీకు అర్థమయ్యేది. డాకర్ ఇమేజ్ ఇస్ నథింగ్ బట్ స్నాప్ షాట్ ఆఫ్ యువర్ కోడ్ అండ్ యువర్ లైబ్రరీస్. అదంతా వచ్చింది. ఆ ఇమేజ్ని మనం డాకర్ రిజిస్ట్రీలో పుష్ చేస్తాం. అక్కడి నుంచి క్యూబర్నెటీస్ యూస్ చేసే వాళ్ళు, డిప్లాయ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి పుల్ చేసుకొని ఆ పర్టికులర్ ఇమేజ్ని వాళ్ళు ఏం చేస్తారు, బై యూజింగ్ యామెల్ ఫైల్స్ రాసి, యామెల్ ఫైల్స్ అన్న రాసిన తర్వాత హెల్మ్ యూజ్ చేసి అన్న రాసి వాళ్ళు దాన్ని డిప్లాయ్ చేస్తారు. ఎక్కడ డిప్లాయ్ చేస్తారు, నథింగ్ బట్ యువర్ ఈకేఎస్లో డిప్లాయ్ చేస్తారు. ఈకేఎస్లో నథింగ్ బట్ ఈకేఎస్ అంటే చెప్పే కదా డిప్లాయ్ చేస్తారు. AWS ప్రొడక్షన్ రేంజ్లో వాడతారు. ఇది ప్రొడక్షన్లో ఎక్కువ వాడేది ఇది. డిప్లాయ్ చేస్తాడు. సారీ, డిప్లాయ్ ఇన్ AWS. ఇది యాక్చువల్గా జరిగేది. ఫస్ట్ చెప్పా కదా, ఈ కేసులో కానీ ఇదే ఒకవేళ టెస్ట్ చేసేటప్పుడు ఒకవేళ మీరు డిప్లాయ్ చేయాల్సింది చిన్నది అనుకోండి, స్మాల్ యూనిట్ అనుకోండి, యూ విల్ డిప్లాయ్ డైరెక్ట్లీ ఇన్ EC2 కానీ EC2లో చేస్తారు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇన్ ది ప్రొడక్షన్ లెవెల్లో చేస్తున్నారు అనుకో, దెన్ యూ విల్ డిప్లాయ్ ఇన్ ది AWS. AWS ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ బై ది ప్రొడక్షన్ లెవెల్, ఎంటర్ప్రైజెస్ లెవెల్లో వాడతారు ఈ కేసు అనేది. సో ఇది మీరు చేయాల్సిన పని. సార్ మ్యావెన్కి గ్రెడిల్కి డిఫరెన్స్ ఏంటంటే, మ్యావెన్ వే బ్యాక్, మ్యావెన్ ఈజ్ కేమ్ బ్యాక్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2003, 2004లో, వే బ్యాక్ ఇన్ 2003, 2004లో వచ్చింది. బట్ వెన్ ఇట్స్ కమ్ టు ద గ్రెడిల్ మోస్ట్లీ రీసెంట్లీ, ఇట్ కేమ్ ఇన్ రీసెంట్లీ, నథింగ్ బట్ 2013లో కానీ 2014లో కానీ వచ్చింది గ్రెడిల్ అనేది. సో గ్రెడిల్ ఇస్ మచ్ ఫాస్టర్ అండ్ మోర్ కస్టమైజ్డ్గా ఉంటుంది. గ్రెడిల్ మోర్ ఫాస్టర్ ఈజ్ మోర్ ఫాస్టర్ as well as customized అంటారు. ఫాస్టర్ అండ్ మోర్ కస్టమైజ్డ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది గ్రెడిల్. నేను చెప్పా కదా, రా కోడ్ ఈస్ గోట్ కన్వర్టెడ్ ఇంటూ బైట్ కోడ్స్, నథింగ్ బట్ క్లాస్ ఫైల్స్. మీకు ఒక డయాగ్రామాటికల్గా చూపిస్తాను. ఫస్ట్లీ వెయిట్ ఫర్ ఏ సెకండ్. ఫస్ట్ ఐ విల్ షో ద డయాగ్రామ్, దెన్ ఐ విల్ డ్రా డయాగ్రామ్ హౌ ద ఫైల్స్ గోట్ కన్వర్టెడ్ అనేది. అసలు గ్రెడిల్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఐ విల్ షో హౌ ఎగ్జాక్ట్లీ గ్రెడిల్ లుక్స్ లైక్. ఇట్స్ హ్యావ్ ఎలిఫెంట్ సింబల్ ఐ థింక్. యా, దిస్ ఈస్ హౌ గ్రెడిల్ లుక్స్ లైక్. ఇది గ్రెడిల్ ఇలా ఉంటుంది. సో మీకు ఫస్ట్ ఏం చెప్పాను, కంపైలింగ్ కోడ్. మీకు రా కోడ్ ఉంటుంది కదా, డాట్ జావా లాగా ఉంటుంది, రాస్తారు కదా డాట్ జావా. ఈ డాట్ జావా అనేది కన్వర్టెడ్ ఇంటూ క్లాస్ ఫైల్స్. సో కాంబినేషన్ ఆఫ్ క్లాస్ ఫైల్స్ will converted into or merging of class files will make it into a jar files. దీని తర్వాత మీరు it got converted into ఇక్కడ జార్ ఫైల్స్. యాక్చువల్ వర్క్స్లో ఇలా ఉంటుంది. జార్ ఫైల్స్ కానీ వార్ ఫైల్స్ కానీ అంటారు. I said it before. ఇది అయిపోయిన తర్వాత once you got to create of jar files, then you will test చేస్తాం. Then the testing happens. టెస్ట్ కేసెస్ రాస్తాం. పాస్ అయితే
then we'll move further into the nothing but me Docker image ikkada. So let me draw line. We'll create a Docker image ikkada, Docker image. దాని తర్వాత we will Docker image వేసుకోబోయి Docker image will push into the hub. Then from hub they will pushed by the Kubernetes users, nothing but deploy చేసే వాళ్ళు తీసుకుంటారు ఇమేజ్ అక్కడి నుంచి తీసుకొని ఇమేజ్ they will deploy it in the AWS. Deployment in the EKS in AWS. EKS మీకు EKS అంటే EKS ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్ అని చెప్పా కదా, AWS ఇలా ఉంటుంది బేసిక్ వర్క్ ఫ్లో, ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది Gradle. So I think you got an idea about the build automation tool called Gradle. See, basically I told Maven first, then I brought Gradle. So both are very important tools for the Java project. First you have to go and see the Maven. I think I uploaded in my videos, nothing but in my previous classes. First visit that, then after come to the Gradle. Gradle is very important build automation tool. You can understand both, what exactly both means. Both are similar, but Gradle is much faster and customized. So thank you. If you like the video, like చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాట్సాప్ కమ్యూనిటీ ఉంది, you can join there. I will give link in the below of my video, link below ఇస్తాను, you can join there. Thank you.